క్వశ్చన్ ఛాలెంజ్ లో ఈ అమౌంట్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. హాయ్ బాబు, క్వశ్చన్ ఛాలెంజ్ ఉంది, చేస్తారా? ఏం ఛాలెంజ్? క్వశ్చన్ ఛాలెంజ్. సో ఆన్సర్ చెప్పారు అనుకోండి, మీకు 100 రూపాయలు ఇస్తా. ఓకేనా? అందులో ప్రశ్న ఉంది, తీసుకోండి. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వాట్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ కాస్పియన్ సీ, ఆప్షన్ బి బైకల్, ఆప్షన్ సి లేక్ సూపరేర్, ఆప్షన్ డి ఆంటోరియా. ఈ ఆన్సర్ చెప్పొద్దు. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. ఇంగ్లీష్ మీడియం? ఓకేనా? ప్రైవేట్ స్కూలా? ఓకే ఓకే. ఆన్సర్ చెప్పగలరా? ఆన్సర్ చెప్తే 100 రూపాయలు ఇస్తా, లేకపోతే ఇవ్వను. నాకు తెలిసి బైకల్ అనుకుంటా. బైకాల్ సార్స్ పక్క. లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ బైకాల్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. 100 రూపాయలు తీసుకోండి. మేడం, ఛాలెంజింగ్ ఉంది, చేస్తారా? ఏం ఛాలెంజ్ సార్? క్వశ్చన్ ఛాలెంజ్. మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. జీకే మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉందా? కొద్ది నాలెడ్జ్ ఉందా? సో బంగారం కూడా ఎక్కువ వేసుకున్నారు కాబట్టి బంగారం సంబంధించిందే. ప్రపంచంలో ఏ దేశస్తులు బంగారం ఎక్కువగా వాడతారు? అర్థమైంది మీకు? ప్రపంచంలో ఏ దేశస్తులు బంగారం ఎక్కువగా వాడతారు? టాప్ 5. ఫస్ట్ దేశం ఏ దేశం బంగారం ఎక్కువగా వాడుతుంది? చైనా ఎక్కువ వాడతారు సార్. టాప్ 1 రైట్ ఆన్సర్. టాప్ 1 ఓకే. తర్వాత ఇండియా. టాప్ 2 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఒక్క నిమిషం. టాప్ 3 పేరు రావట్లేదు. మీరు లైన్ గా వచ్చారు. ఇంకొక 3. అమెరికా. అమెరికా ఓకే ఓకే. తర్వాత ఇక మొదలెడదామా? టాప్ 4 ఒకటి ఉంది. టాప్ 4 5 చెప్తే మీకు 200 రూపాయలు ఇచ్చేస్తా. టాప్ 4 జా మీద వస్తుంది. జపానా జర్మనా? జపాన్. ఓ రాంగ్ ఆన్సర్, జర్మనీ. 5th పోటీ చెప్పండి. 5th తాయ్ అంటారు. థాయిలాండ్ రైట్ ఆన్సర్. కాకపోతే మీరు ఒకటి రాంగ్ చెప్పారు కాబట్టి 200 రూపాయలు ఇవ్వరు. సో గుడ్ ప్లే, బాగా ఆడారు. నెక్స్ట్ టైం బెటర్ లెక్. ఎదురుగా అయితే స్కూల్ పిల్లలు వస్తున్నారు. ఈరోజు ఛాలెంజింగ్ క్వశ్చన్ లో 100 రూపాయలు ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. హాయ్ బాబు, ఏం పేరు? వి హేమచంద్ర. హేమచంద్ర, ఛాలెంజింగ్ చేస్తావా? ఏం ఛాలెంజ్? క్వశ్చన్ ఛాలెంజింగ్. నువ్వు గనక నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే 100 రూపాయలు ఇస్తాను. ఓకేనా? క్వశ్చన్ తీసుకో, అక్కడ నువ్వే చదవాలి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ మోడర్న్ ఒలింపియాడ్ హెల్డ్? ఆప్షన్స్ 1896, 1900, 1912, 1924. సో ఆన్సర్ చేయొద్దు అప్పుడే. ఏ క్లాస్ చదువుతున్నా? 7th క్లాసా? ఐఐటీనా జనరల్? ఐఐటి. ఓకే, ఆన్సర్ చేయి. 1896. 1896. నీకెట్ట తెలుసు? క్రికెట్ బాగా చూస్తాను. క్రికెట్ బాగా చేస్తారు. రైట్ ఆన్సర్. 100 రూపాయలు తీసుకున్నా. గుడ్ ప్లే. థ్యాంక్ యూ. చాలా మంది చిన్నపిల్లలు ఇక్కడ ఆడుతున్నారు. అమ్మా ఏంటి ఆట ఆడుకోవడానికి బయటకు వచ్చారా? అవునా? అయితే క్వశ్చన్ ఛాలెంజ్ ఉంది, చేస్తారా? క్వశ్చన్ ఛాలెంజ్. మీకు జీకే మీద నాలెడ్జ్ ఉందా? ఉందా? మీరు ఏం చదువుకుంటున్నారు? 6th క్లాస్. నీ పేరు? నీ పేరమ్మా? తేజస్వి. సో మీరు ఆన్సర్ కనుక చెబితే నేను ఈవినింగ్ అయింది కదా, స్నాక్ ఇస్తాను మీకు. స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. చక్కగా తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆడుకొని. చిన్నదే బిస్కెట్స్. ఓకేనా? మీరు ఇదిగో ఈ పేపర్లో క్వశ్చన్ ఉంది, మీరే క్వశ్చన్ చదివి కింద ఆప్షన్స్ ఉంటాయి చెప్పాలి. గట్టిగా చదవండి ప్రేక్షకులకి. Option A Red Sea, Option B Mediterranean Sea, Option C Dead Sea, Option D Black Sea. ఆగు, ఆన్సర్ చెప్పొద్దు. ఓకేనా? నీకు పెద్ద అయితే చదువుకుంటున్నావు కదా, ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను టీచర్ అవ్వాలి. టీచర్ అవ్వాలనుకుంటున్నావు. ఏ టీచర్? ఇంగ్లీష్ టీచర్. నువ్వు? ఆర్కియాలజిస్టా. ఓకే. మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? మీ నాన్నగారు అకౌంటెంట్. అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. ఓకే, మంచి గోల్ ఉంది. మీరు తప్పనిసరిగా మరి సాధించాలి. ఓకేనా? మీ తల్లిదండ్రుల యొక్క కళల్ని మీరు సాకారం చేయాలి. ఓకేనా? మరి దానికి ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పి. ఆప్షన్ సి డెడ్ సీ. పక్క నిజమేనా? రైట్ అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఈ స్నాక్స్ మీ సొంతం అవుతుందంటారా? ఓ రైట్ ఆన్సర్. డెడ్ సీ ఇస్ ద రైట్ ఆన్సర్.
సూపర్. ఈ స్నాక్స్ తీసుకోండి. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి. Please subscribe, like, share, comment. PJM Famous TV. PVM Famous TV. All the best.